హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము టేస్టీ పన్నీర్ శాండ్విచ్ చేయడం నేర్చేసుకుందామా? దీనికోసం మనము ఒక యెల్లో బెల్ పెప్పర్, ఒక రెడ్ బెల్ పెప్పర్, 2 ఆనియన్స్, అలాగే 2 టొమాటోస్ చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ వచ్చేసి ఇలా చిన్నగా క్యూబ్స్ కట్ చేసుకుని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలాగా ఒక ప్యాన్‌లోను నేను శనగపిండి డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. అందులో పెరుగు వేసుకుని కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, తర్వాత రోస్ట్ చేసుకున్న జీలకర్ర పౌడరు, ఇంకా కసూరి మెథి వేసుకుంటున్నాను. కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని అన్నీ కలిపేసుకుంటున్నానండి. ఇందులో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను కలర్ కోసము. అలాగే సగం నిమ్మకాయ బద్దం నేను పిండేసుకుని ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో అది వేసేసుకుని కలిపేసుకుంటున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే పచ్చివాసన అనేది రాదు, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నేను మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఇందాక కోసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకుని కలిపేసుకుంటున్నాను. అలాగే ఇందాక కలిపి పెట్టుకున్న ఆ పేస్ట్ అయితే ఉందో అది కూడా ఇందులో వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోండి. సో దట్ బాగా కలుస్తుంది. అలాగే ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇరిగిపోకుండా ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనము ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకుని అందులో కొంచెం ఇంకా ఆయిల్ వేసుకొని ఈ మిక్స్చర్ అంతా దానిలో వేసి కుక్ చేసేసుకుందాము. నాన్ స్టిక్ పెనంలో వేసుకుంటే అడుగంటకుండా చక్కగా కుక్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాని మీద బటర్ వేసుకుని నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుని వేపుకుంటున్నాను. ఇది జస్ట్ నేను కొంచెం వన్ సైడ్ మట్టుకే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. దీంట్లో ఇందాక నేను కుక్ చేసుకున్న పన్నీర్ కర్రీ ఏదైతే ఉందో అది నేను దీని మీద స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం చీజ్ నేను గ్రేట్ చేసుకుంటున్నాను. పిల్లలకి చీజ్ చాలా నచ్చుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని నేను ఇలాగా ప్యాన్ మీద బటర్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. ఎంత బటర్ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని మనము శాండ్విచ్ మేకర్లో కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత టేస్టీగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చిందో. దీన్ని ఇలా కట్ చేసుకుని వేడిగా టొమాటో సాస్ వేసుకొని పిల్లలకి పెడితే యమ్మీగా తినేస్తారండి. వాళ్ళకి చాలా నచ్చుతుంది. దీన్ని మనం పిల్లలకి బాక్స్లో కూడా పెట్టేసి ఇవ్వచ్చు. ఇలాగ నేను ప్యాక్ చేసుకుంటున్నాను. ఈరోజు మా పాప తన స్కూల్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తీసుకెళ్తానన్నది. అందుకని నేను ఇలా ఇన్ని చేసి రెడీ చేసి పెట్టాను. మీకు కూడా నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.